ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు యాదాద్రి భువనగిరి జిల్లా పుట్టపక్క ఉపాధ్యాయులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వ పాఠశాల ముద్దు ప్రైవేట్ పాఠశాల వద్దు అనే నినాదంతో ప్లకార్డులు ప్రదర్శించారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు అట్రాక్షన్గా నిలిచాయి. విద్యాబోధన క్రమశిక్షణ అంశాల్లో పుట్టపాక ప్రభుత్వ పాఠశాల రోల్ మోడల్గా నిలిచిందన్నారు. ఉపాధ్యాయులు చొరవతో తల్లిదండ్రుల నుంచి అనూహ్య స్పందన వస్తుందని, ఈసారి విద్యార్థుల సంఖ్య మరింత పెంచేందుకు కృషి చేస్తున్నామన్నారు హెడ్ మాస్టర్ ఎల్లయ్య. ప్రతిరోజు స్లిప్ టెస్ట్, ఎఫ్ఏటీలు అవన్నీతో నాకు చాలా బాగా మార్క్స్ వచ్చాయి. నేను ఇక్కడ క్లాస్ టాపర్ నుండి. మా టీచర్స్ చాలా బాగా చెప్తారు. ప్రతి దాంట్లో మా టీచర్స్ అన్నీ చెక్ చేస్తారు. లైబ్రరీ కూడా ఉందండి మాకు. ఆ లైబ్రరీలో అప్పుడప్పుడు చదివిపిస్తారండి. ఇప్పుడు మొన్న మేము బడిబాట కార్యక్రమాన్ని ట్రాలీ చేసామండి. అక్కడ మేము డ్యాన్స్ కూడా చేసామండి బడిబాట పాట మీద. దాన్ని మీరు చూసే ఉంటారండి టీవీలో కూడా. కాబట్టి మీరు కూడా ప్రాథమిక పాఠశాలలో పంపించాల్సిందిగా కోరుతున్నామండి. మన స్కూల్లో సంఖ్య వచ్చేసి 157 సంఖ్య చేసుకోగలిగామండి. లాస్ట్ ఇయర్ 29 గురుకులాలను సాధించారు మన స్కూల్ నుంచి. ఈ సంవత్సరం కూడా అదే పట్టుదలతోటి 3 నెలలుగా మేము కోచింగ్ ఇచ్చుకుంటూ ప్రతిరోజు పరీక్షలు నిర్వహించుకుంటూ విద్యార్థులని 21 సీట్లు మేము మొదటి విడతగా 21 సీట్లు సాధించుకోవడం జరిగింది. ఈ 21 సీట్లలో కూడా టాపర్స్ 1000 ర్యాంకు లోపు 4 పిల్లలు వచ్చారు. ఒక విద్యార్థి 240 ర్యాంకు, ఒక పాప 480, ఇట్లా 1000 లోపు 4 ర్యాంకులు ఉన్నాయండి. అదేవిధంగా డిస్ట్రిక్ట్లో కూడా టాప్ ర్యాంకు మా స్కూల్ నుండి ఉందండి. ఫస్ట్ ర్యాంక్ మా స్కూల్ నుంచి ఉంది గురుకులకి. మన స్కూల్లో